అండి ఆల్రెడీ వైసీపీ అనౌన్స్ చేసిన కొన్ని ఎంపీల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మాట్లాడబోయే ఎంపీ ఎవరంటే కారుమూరి సునీల్ కుమార్ గారు. కాబట్టి ఈయన గెలుపు అక్కడ తథ్యం అనేది నేను చెప్తా. అలా అంటే నన్ను వైసీపీ కోవట్ అనుకుంటారు మీరు చాలామంది. కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే కనుక నేను ఏదో మాట్లాడినా దానికి తగ్గ ప్రూఫ్స్ ఉంటాయండి. వాస్తవంగాను కొన్ని సర్వేలు ఉంటాయి, ఆ సర్వేలను కూడా తీసుకుంటాను. అన్ని సర్వేలు తీసుకుంటాను, మళ్ళీ దాంట్లో జెన్యూనిటీ ఉందా చెక్ చేసుకుంటాను. ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఆ జెన్యూన్ ఉన్న సర్వేలు తీసుకుంటాను. సర్వేలు కాదండి, గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సర్వే రిపోర్ట్స్ అన్నమాట ఇవి. కాబట్టి వాటన్నిటిని బేస్ చేసుకుని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిని చేతితో తీసుకుని అవి వాస్తవమా కాదా పరిశీలించి నేను మీ ముందుగా వార్తను తీసుకొస్తుంటాను. కాబట్టి డెఫినెట్గా మీరు ఏది చెప్పినా సరే నమ్మొచ్చు. ఎందుకంటే వైసీపీ అక్కడ ఎందుకు విజయం సాధిస్తుంది అంటున్నానంటే కనుక ఏలూరులో కారుమూరి సునీల్ కుమార్ గారు ఎందుకు గెలుస్తారు అని నేను అంటున్నానంటే కనుక ఇప్పుడు జరిగిన పరిస్థితులు, ఇంతకు ముందు కాదు ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు బట్టి కారుమూరి సునీల్ గారి గెలుపు తథ్యం. ఎందుకని అన్నాను కదా, ఏలూరులో చాలా అనూహ్య పరిణామాలు అయితే కనుక చోటు చేసుకున్నాయి. అసలు కనీవిని ఎరగనాయి, అసలు ఇమాజిన్ కూడా అన్నటువంటి కొన్ని సంఘటనలు అంటే కనుక చోటు చేసుకున్నాయి. ఏంటంటే కనుక ఎవరైతే ఏలూరు మెయిన్ స్టాండర్డ్ పిల్లర్ ఉన్నారో, టీడీపీ కంచుకోట, టీడీపీ బలం, టీడీపీ పునాది, టీడీపీ అది ఇది అనుకుంటామో మాగంటి బాబు గారు ఆయన వైసీపీలో చేరుతున్నారు అని అనుకోవడం ఏదైతే జరుగుతుందో ఆ పరిణామాల దృష్ట్యా వైసీపీలో ఎంపీగా నిలబడినటువంటి సునీల్ కుమార్ గారి గెలుపు తథ్యమని ఈజీగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే బలమైన నేత, ఎంతో సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తి, ఎంతోమంది కార్యకర్తల్ని అందరి ఓట్ షేరింగ్, ఓట్ బ్యాంకింగ్ కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఏలూరు మాగంటి బాబు, ఈయన వేరే పార్టీలోకి వెళ్ళటం, ఏదైతే వైసీపీలోకి వెళ్ళిపోవడం ద్వారా బలం మరింత పుంజుకుంది కారుమూరి సునీల్ కుమార్ గారికి నేనైతే చెప్పగలను. ఎవరైనా చెప్తారు, ఇది పెద్ద స్ట్రాటజీ ఏం కాదు. ఇది ఆటోమేటిక్గా ప్రత్యర్థులు, అసలు నీకన్నా బలమైన ప్రత్యర్థులు బయటికి వెళ్ళిపోతున్నారు అంటే గెలుపు ఈజీయే కదండి, చాలా సింపుల్ కదా. అంతేకాదు ఆయనతో పాటు గోరుముచ్చు ఎవరైతే యాదవ్ ఉన్నారో, గోరుముచ్చు యాదవ్, ఆయన కూడా సేమ్ అదే. ఇక్కడ ఆయన కూడా బయటికి వెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళిద్దరికి ఎంపీ టికెట్ ఆశించారు, వాళ్ళకి రాలేదు, పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ దెబ్బకి ఏం జరిగిందంటే కనుక అక్కడ వైసీపీ బలం పెరిగింది ఆటోమేటిక్గా. ఎవరైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేలు ముగ్గురు కలిపి ఒక అభ్యర్థి నుంచి పెట్టారో, పుట్టా మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అక్కడ చాలా మైనస్లు ఏర్పడ్డాయి. ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని మండలాలు ఏదైతే ఉన్నాయో ఆ కొన్ని నియోజకవర్గాల మీద ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది నాగంటి బాబు కానీ, అలాగే గోరుముచ్చు యాదవ్ ఎవరైతే ఉన్నారో. కాబట్టి వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడం ద్వారా వైసీపీలోకి వెళ్ళనివ్వండి, వెళ్ళకపోనివ్వండి, పార్టీలో ఉన్నా సరే, ఒకవేళ టీడీపీలో ఉన్నా సరే వీళ్ళు ఎలాగో సైలెంట్ అయిపోతారు. కాబట్టి వీళ్ళు ఎలాగో బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే టీడీపీ సహకరించడం, వీళ్ళిద్దరు కూడా సహకరించకపోవడం వల్ల టీడీపీకి బలమైన దెబ్బ పడుతుంది. అక్కడ దాని లెక్కలు తీసుకుని ఇక్కడి నుంచి కారుమూరి సునీల్ కుమార్ గారి గెలవడం చాలా ఈజీ. ఇంకోటి లోకలా నాన్ లోకలా అనే సమస్య వస్తే కనుక సునీల్ కుమార్ గారు లోకల్ అని అంటారు. ఎందుకంటే జస్ట్ పక్కన ఉన్నటువంటి ఏలూరే, ఈ పక్కన ఉన్నటువంటి తణుకే కాబట్టి అయింది. కాబట్టి ఆయన లోకల్ అంటారు. ఎక్కడి నుంచో కడప నుంచి తీసుకొచ్చిన ఆయన ఏలూరులో వేయడం ఇది మరీ చోద్యంగా జనాలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి కడప నుంచి తీసుకొచ్చినటువంటి పుట్టా మహేష్ యాదవ్ ఈయన్ని గెలిపిస్తారా, లేకపోతే లోకల్ అనుకుంటున్నటువంటి సునీల్ కుమార్ని గెలిపిస్తారా అనేది. ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కానీ ఈయన లోకల్ కాబట్టి ఈయన కొంచెం బలం ఎక్కువగా ఉంది, రాజకీయ బలం కానీ, అలాగే ఆర్థికంగా కానీ, హంగు బలం కానీ, ఇలాగ అన్ని ఫ్యాక్టర్స్ చూసుకున్నా సరే సునీల్ కుమార్ గారికి ఒక ఎత్తు ఎడ్జ్ అయితే కనుక, గెలుపుకి ఎడ్జ్ అయితే కనుక ఉంది, దాంట్లో డౌటే లేదు. నేను స్టిల్ ఈ రోజు వరకు జరుగుతున్న రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. నేనేమి వైసీపీ కోవట్ని అయితే కనుక కాదు, ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలు చూసుకుని మాత్రమే నేను మీకు చెప్తున్నా. రేపు ఏం జరుగుతుంది అనేది రేపు మాట్లాడుకుందాం. ఈ రోజు వరకు స్టిల్ కాబట్టి నేను చెప్పే అన్నీ కూడా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషనే, మీకు అర్థమవుతుందో లేదో. కాబట్టి ఎలాంటి అభ్యర్థిని కారుమూరి సునీల్ కుమార్ గారికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే కనుక రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను, అలాగే కుల సమీకరణలు ఏ రకంగా చూసుకున్నా సరే ప్లస్లే ఉన్నాయండి అన్నీని. కాబట్టి ఇక్కడ పుట్టా మహేష్ యాదవ్ దగ్గర కొన్ని మైనస్లు ఏడ్చినాయి. ఎలా అంటే కనుక నాన్ లోకల్ ఒకటి, తర్వాత తన చుట్టూ ఉండాల్సిన టీడీపీ క్యాడరే విచ్ఛిన్నం అయిపోయింది మరీ దారుణంగా. ఒకటి రెండు కాదు, ఇద్దరు మెయిన్ నేతలే బయటికి వెళ్ళిపోవడం. నువ్వు ఇక్కడ వచ్చి పోటీ చేయడం అంటే మేము లోకల్ మేముండగా మాకు టికెట్ ఇవ్వకుండా వాడేవాడిగా టికెట్ ఇవ్వడం ఏంటి, ఇస్తే మేమెలా సపోర్ట్ చేస్తాం, ఇలాగే కదా మాట్లాడుకుంటారు. సో ఇలాగే మాట్లాడుకుని వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ఒంటరి అయిపోయాడు, సరైన క్యాడర్ లేదు, అసలు ఏలూరులో ఎవరిని కలవాలి ఏంటో తెలియని పరిస్థితి. సో ఇలాంటప్పుడు ఏదో ఆల్రెడీ ఒకసారి వచ్చాడు ఆయన పుట్టా మహేష్ యాదవ్ గారు ఏలూరు వచ్చి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. లోకల్ అనేటువంటి 7 నియోజకవర్గాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల్ని పిలిపించుకుని మీటింగ్ పెట్టుకుని పరిచయాలు అయితే జరిగినాయి. ఎలక్షన్ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు పరిచయాలు జరిగితే ఇంకెప్పుడు అసలు క్యాడర్లోకి వెళ్తాడు, జనాల్లోకి వెళ్తాడో, తమ గురించి చెప్పుకుంటాడు. ఇది నేను అనేది. కాబట్టి సొంత క్యాడర్ లేకపోవడం వల్ల చాలా దెబ్బపడింది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళిపోవడం వల్ల ఈయన గెలుపుకి ఆటోమేటిక్గా వీళ్ళే మెట్లేసారు పైకి.
అర్థమైంది అనుకుంటా మీకు నేను చెప్పేది. కాబట్టి ఆయన వెప్పు కోసమో డబ్బు కోసం చెప్పట్లా. ఉన్న రాజకీయాలు మనం ఏదైతే రాజకీయ విశ్లేషణ చేస్తున్నామో ఆ రాజకీయ విశ్లేషణలో భాగంగానే ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈజీగా ఈ ఎంపీ గెలుస్తాడు ఇలాగే ఉంటే కనుక. ఏమో మళ్ళీ మారచ్చు. ఎలా అంటే ఇదేంటే సగం మేము అలా చెప్పే సగం అని అనుకోకుండా ఉండటం కోసం నేను ఇంకో లెక్క చెప్తా. ఎలా అంటే కనుక వీళ్ళిద్దరినే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకుని మీరు వైసీపీలోకి వెళ్ళొద్దు, ఏమొద్దు, నేను కావాలని అక్కడ వేసాను, ఎందుకంటే అవతల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నిలబెట్టాలని కాబట్టి పుట్టా మహేష్ యాదవ్ని అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాను. కాబట్టి మీరు వ్యతిరేకంగా ఉండొద్దు, మీకు సంబంధించినంత వరకు మీకు నేను న్యాయం చేస్తాను, మీకు తగ్గ హోదా నేను కల్పిస్తాను, పార్టీలో మీ హోదా ఎప్పుడు అలాగే ఉంటుంది, దానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తాను అని మాటిచ్చి వీళ్ళని తలదువ్వి వీళ్ళని సమర్థించి వీళ్ళని ఏదో రకంగా బొజ్జగింతే కనుక అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ పుట్టా మహేష్ యాదవ్ని సపోర్ట్ చేస్తే కనుక వీళ్ళందరూ కలిసి ఒక కేడర్గా ఏర్పడి ఒక యూనిటీగా ఏర్పడి అప్పుడు ఎన్నికల రంగంలోకి ఎన్నికల బరిలోకి దిగితే కనుక మార్పులు చేర్పులు చాలా ఉంటాయి అప్పటిక. అది అండి, అర్థమైంది అనుకుంటా. సో అది మరి విషయం. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా ఆయన గెలుస్తాడు ఈయన గెలుస్తాడని విజ్ఞత కలిగిన వాళ్ళు మీకే వదిలేస్తున్నా. నేను చెప్పిన దాంట్లో జెన్యూనిటీ ఉంటే కనుక 100% లైక్ చేయండి. ముందు ఈ వీడియో చాలామంది షేర్ అవుద్ది. అలాగే కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయం ఏదైనా సరే సదా నేను గౌరవిస్తాను. కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరీ ముఖ్యంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.